కే ర్యాంప్ అంటే అనుకుంటున్నావు ఖతర్నాక్ ర్యాంప్, కోట ర్యాంప్, పిరాక్ ర్యాంప్. క్లైమాక్స్ అయితే అందరూ ఎయిట్ చేస్తారనమాట, అంతా బాగుంటుంది. సీన్ ఉంటుంది ఒక లేడీ గెటప్ వేసుకునేది అన్నెసరీ కానీ పెట్టుకున్నాడు, చాలా కష్టపడ్డాడు. అందరినీ ఆంటీలను గోపుతా ఉంటాడు. ఆ కామెడీ అపవరం వరం ఇచ్చేసాడు, ఇంకా ఎంజాయ్ చేసేయండి. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సినిమా మాత్రం ర్యాంప్ 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 ర్యాంప్. కిరణ్ అపవరం 2.2 ఇప్పుడు ఇది అసలు సినిమా అనిపించింది. సినిమా మాత్రం అన్న ఒకటే అన్న, ఈ సినిమాలో ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నవ్వులే నవ్వులే నవ్వులే, మీరు నవ్వండి సినిమాకి రండి, పక్కా ఎంటర్టైన్మెంట్ అయిపోతారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఉంటుందన్న మన నరేష్ గారు అండ్ వెన్నెల కిషోర్ వాళ్ళ కామెడీ టైమింగ్. ఒకవైపు కిరణ్ అన్న, ఒకవైపు నరేష్, ఒకవైపు వెన్నెల కిషోర్, వీళ్ళ యాక్టింగ్ మాత్రం ఫుల్ కామెడీ. నవ్వుకుంటామన్న, నేను జాతర సినిమా తర్వాత ఫుల్ ఆఫ్ ఎంజాయ్ చేసే సినిమా అంటే కే ర్యాంప్. మామూలుగా లేదు భయ్యా, సినిమా మాత్రం చూడండి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మెయిన్ గా హీరోయిన్, అమ్మా హీరోయిన్ గారు అబ్బా బాబా, నా క్రష్ నా లవర్ లేదు కానీ ఆమె తోడ చూస్తే ఆ తోడలా వడలా ఏం ఉన్నాయా నా మామూలు లేవన్నా. సినిమాలో రొమాన్స్ కు రొమాన్స్, కిస్సు, ఎంటర్టైన్మెంట్. ఇంకేం కావాలన్నా, నువ్వు ఒక 300 టికెట్ పెట్టు, 2 గంటలు ఫుల్గా నవ్వుకొని ఎంజాయ్ చేసుకొని ఒక మంచి మెసేజ్ తో సినిమా నుంచి బయటకు పెట్టు. కే ర్యాంప్ చాలా మంది అన్న ట్రోలింగ్ చేసిందో, సినిమాకి రండి అన్నదేందో, అన్న ప్రతాప్ అన్న విశ్వరూపంతో కీలకం అన్న ట్రోలింగ్ చేస్తూ నా కొడుకు సినిమా చూడండి. కే ర్యాంప్ గుద్ద ర్యాంప్, సూపర్ ఇది దివాళీ కే ర్యాంప్. కే ర్యాంప్ అంటే అనుకుంటున్నావు ఖతర్నాక్ ర్యాంప్, కోట ర్యాంప్, పిరాక్ ర్యాంప్. ఏంటి ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్. ఈ ట్విస్ట్ మాత్రం, సెకండ్ హాఫ్ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్. అసలు ఏంటన్నా స్టైల్ ఏంటన్నా, కిరణ్ అబ్బవరం అబ్బా అనిపించాడు. ఏమబ్బా ఏంటబ్బా సినిమా, ఇంత మంచి సినిమా, మొన్న వచ్చిన సినిమా అంతే, అప్పుడు వచ్చిన సినిమా అంతే, ఇప్పుడు వచ్చిన దీపావళికి వచ్చిన 4 సినిమాలలో కిరణ్ అబ్బవరం అబ్బా ఇట్టు అబ్బా. ఏంటి సినిమా అంటే ఇందులో హీరోయిన్ ట్విస్ట్, హీరోయిన్ చాలా బాగుంది. హీరోయిన్ లిప్ లాక్లు ఉంటాయి, లిప్ లాక్ ఎందుకుంటే ఒక సెంటిమెంట్, ఒక విధానం బట్టి ఉంటుంది. మూవీ మాత్రం అయితే కిరణ్ అబ్బవరం అబ్బా అన్న అబ్బా అనిపించారు. కామెడీ వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పిచ్చ కామెడీ. ఇలాంటి కామెడీ కావాలి పబ్లిక్ కి. బూతులు లేవు, డైలాగ్స్ ఉన్నాయి, కళ్ళు మింగినయా, కళ్ళు మింగినయా డైలాగ్స్ ఉంటాయి. గంట డైలాగ్స్ ఫ్యామిలీ తగ్గ మూవీ, ఫ్యామిలీ చూడాలి. ఎందుకంటే కొన్ని కోట్లు సంపాదిస్తాం కానీ పిల్లలని కూడా చూసుకోవాలి. ఏంటంటే కోట్లు చదివించాలంటే మనకేమనుకుంటారంటే మాకు కోట్లు ఆస్తుంది, అది ఏం చేయాలి కానీ మీరు పిల్లలతో మీ ఆస్తులు చూపించకండి. ర్యాంప్ అయిపోతుంది అది సృష్టితో కూడుకున్న సినిమా. కారణది ఒకే లెటర్తో. అప్పుడు నేను అనుకున్నాను, నువ్వు బాగా మంచి ప్రశ్న అడిగా, ఆ టైటిల్ పెట్టేటరా ఉపేంద్రైనా వాలేడా మీద అనుకున్నాను నేను. టైటిల్ పెడతారు కదని చెప్పి ఆ టైటిల్ దగ్గర సినిమా దాన్ని చూపించాడు. కే ర్యాంప్ అన్నాడు, దీని దగ్గరగా ర్యాంప్ ఇచ్చాడు. బాగుందన్న సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. తర్వాత 8 సంవత్సరాలకు మళ్ళీ ఇంత నవ్వించిన సినిమా అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ హీరోకి మొత్తం ఈ సినిమాతో చేసుకున్నారు. ఈ హీరోకి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. కామెడీ గురించి ఇలాగే తీస్తే హీరో పెద్ద లెవెల్కి వెళ్ళే ఛాన్స్ అవుతుంది. ఇంకా వచ్చేసి ఈ సినిమాలో తర్వాత నరేష్ క్యారెక్టర్ నిత్య జీవితంలో ఆ పవిత్రను ఎలా పడగొట్టాడో, సెకండ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నాడో, ఈ సినిమాలో కూడా అందరినీ ఆంటీలను గోపుతూ ఉంటాడు. ఆ కామెడీ ఎలా తీశాడు, లాస్ట్కి మారిపోతాడు. అది కూడా చాలా బాగుంది. అవునా, చాలా బాగుంది. దివాళీ విన్నర్ కామెడీ చాలా బాగా ఒకటాయి. మనకి ఏదైతే మారుతి గారి మూవీస్ సో ఆ లెవెల్ జనరేట్ అయింది, చాలా బాగుంది. సో దివాళీ విన్నర్ చెప్పవచ్చు. చాలా ఏంటంటే మనకి చూపించిన వల్గర్ డైలాగ్స్ అవన్నీ అలా ఏం లేదన్న. సో వాళ్ళు ఏదైతే మేబీ జనాన్ని అట్రాక్ట్ చేయడానికి అలా డైలాగ్స్ ట్రైలర్ పెట్టారు కానీ ట్రైలర్ టీజర్ పెట్టిన ఏ ఒక్క డైలాగ్ కూడా మనకి ఉండదు. ఉన్నా సరే మొత్తం బీఫ్లో ఉంటాయి. సో డైరెక్ట్గా తెలియదు. సెకండ్ హాఫ్ మనకి ఏదైతే ఫస్ట్ హాఫ్ వరకు హీరో క్యారెక్టర్స్ నచ్చుకున్నా సరే, ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ వరకు మొత్తం ఒక సిచ్యువేషన్ కామెడీతో చాలా బాగా ఉంటుంది. మనకి చాలా బాగా. అయితే ఇప్పుడు వచ్చిన 4 సినిమాల్లో కిరణ్ అబ్బవరం సినిమానే చాలా బాగుందని చెప్తున్నారు. దానికి హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు దివాళీ విన్నర్. ఎందుకంటే వేరే మూవీస్ ఆ రేంజ్లో లేవు కాబట్టి దివాళీ విన్నర్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. అంటే యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్సెస్ వీళ్ళందరూ ఎలా కామెడీ చాలా బాగా ట్రై చేశాడు. యాటిట్యూడ్ కూడా ట్రై చేశాడు. ఒక సీన్ ఉంటుంది ఒక లేడీ గెటప్ వేసుకునేది అన్నెసరీ కానీ పెట్టుకున్నాడు, చాలా కష్టపడ్డాడు. చాలా బాగుంది. ఓవరాల్గా మనం ఫ్యామిలీతో వచ్చి 2 hours అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బాగా
సినిమాలోనే చెట్టులు మిట్టులు వేసుకున్నారు. దీంట్లో ఏం రోంగ్ ఉంది చెప్పండి. కానీ దీపావళికి 4 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, ఈ 4 సినిమాల్లో దీపావళి విన్నర్ అంటే 3 రోజులైంది మూవీస్, 3 మూవీస్ రిలీజ్ అయింది. 3 హిట్ అవుతుంది. బాగుంది. చిన్న మూవీస్ అయినా సరే హైలైట్ కొట్టేది బాగుంది. ఈ మూవీ ఎక్కడ బోర్ కొట్టలేదు. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. డిఫరెంట్ కాన్సెప్ట్స్ అని అంటున్నారు. ఇట్స్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్, అవి కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్. సో ఇప్పుడు కే ర్యాంప్ అయితే హిట్ కొట్టినట్టేనా? బ్లాక్ బస్టర్. తప్పకుండా అది మీరు చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇట్ ఇస్ వెరీ కాంటెక్చువల్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాం అన్నది ఒథెంటిక్ గా చూపించడానికి అక్కడ చిన్నగా వాడారు. అథెంటిసిటీ ఉందా? ఆథెంటిసిటీ ఉంది. అంటే కొంతమంది క్రిటిక్స్ ఇండైరెక్ట్ సెటర్ వేసాడా చాలా మంది క్రిటిక్స్ కావచ్చు. అంటే మలయాళం సినిమాలు నచ్చుతాయి మీకు, అంటే తెలుగు సినిమాలు నచ్చుతాయి. మనం ఎలా తీసుకుంటామో అన్న దాని మీద కదండి. ఇప్పుడు మీరు సూర్యుడు అనే పదం 100 మంది వాడతారు. ఇప్పుడు వాడు ఇలా వాడాడు కాబట్టి నేను కూడా ఇలాగే వాడతాను అంటే అది ఇమిటేషన్ అన్నది మలయాళంలో జరుగుతుంది. అది మీరు తీసుకుంటారు. బట్ డైరెక్టర్ డిజర్వ్స్ అ ప్రైజ్ అన్న. జేమ్స్ నాని గారు ఇట్స్ వాజ్ అన్ ఎక్సలెంట్ స్క్రిప్ట్. ఆయన తీసిన విధానం కానీ, రాసిన విధానం కానీ, ఆయన వాడుకున్న విధానం కానీ, ఇట్ వాజ్ రియలీ గ్రేట్. ఇట్ డిజర్వ్స్ అ ప్రైజ్. అండ్ నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను సంజయ్ స్వరూప్ గారు అబ్బాయి కింద. బట్ ఇట్స్ ఆనెస్ట్లీ అంటే నేను చేశాను అని చెప్పట్లేదు, బికాజ్ ఐ హావ్ ఎన్ ఆబ్జెక్టివ్ ఒపీనియన్ ఆఫ్ ఇట్. బట్ చాలా బాగుందన్న. కే ర్యాంప్ మూవీ నిజంగా ఇది కే ర్యాంప్ అనమాట. కిరణ్ అబ్బవరం గారిని కొత్త యాంగిల్, మాస్ యాంగిల్, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చాలా బాగా చేశారనమాట. ఆ ప్రెస్టేషన్ అయితే ఫుల్ నవ్వుకుంటారు. చాలా అంటే చాలా కామెడీ. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీ సీన్స్, హీరోయిన్ ఇంట్రడక్షన్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ ఉంటుంది అన్న. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా పడి నవ్వుకుంటారు అనమాట. వెన్నెల కిషోర్ గారు కామెడీ కానీ, నరేష్ గారు కామెడీ కానీ, మెయిన్ కొత్త హీరోయిన్ రీఎంట్రీ ఇచ్చారు కామెడీ చెప్పడం. చాలా అంటే చాలా బాగా చేశారు తను కూడా. సో తన క్యారెక్టర్ నరేష్ గారి కామెడీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ స్టోరీలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్, వాళ్ళ లవ్ స్టోరీ, ట్రూ లవ్ స్టోరీ చాలా బాగా చూపించారనమాట. అసలు వాళ్ళ సీన్స్ మధ్య చాలా నచ్చింది అనమాట. లవర్స్ భలే నచ్చింది. ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది చాలా బాగా చూపించారు. అలాగే హీరోకి హీరో ఫాదర్ బాండింగ్ని చాలా ఎమోషనల్గా చూపించారనమాట. లాస్ట్ క్లైమాక్స్ అయితే అందరూ ఏడ్ చేస్తారనమాట. అంతా బాగుంటుంది. సో చాలా బాగుంది. అందరూ థియేటర్లో చూడండి. దీపావళికి బ్లాక్ బస్టర్ కే ర్యాంప్ మూవీ. సో మంచి సినిమా అనమాట. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా కే ర్యాంప్. సినిమా కూడా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఇరున్న తీసినట్టుగా, అంటే మామూలు ప్రతి సినిమా కూడా ఒక కొత్తగా చూపిస్తారు. ఈ సినిమా ద్వారా కూడా చాలా కొత్తగా చూపించాడు. సినిమా కూడా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. అంటే లవర్స్ మధ్యలో ఉన్నా కూడా బాండింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో ఫస్ట్ లవ్ ఉంటుంది, తర్వాత కట్ చేసి ఏమైతే నేను చెప్పిందే తాగాలి అని ఒక ఈగో అనేది ఉంటుంది. ఆ ఈగో గురించి కూడా ఒక మంచి క్లారిటీ ఇచ్చాడు. ప్రొడక్షన్ బాగున్నాయి. ఆర్ఆర్ మ్యూజిక్ ఎవరికి సూపర్ భయ్యా. ఈ దీపాలకి కింద చెట్టు కొట్టే అందులో ఎలాంటి డౌట్ లేదు. ర్యాంప్ ఆడిచాడు నరేష్ అని అంటే నరేష్ ర్యాంపా మొత్తం గుద్ద ర్యాంప్ ఇచ్చేసి నన్ను ర్యాంప్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిదీ క్లారిటీ ఉంటుంది. నేను చెప్తున్నానుగా, ఇక్కడ నుంచి నాన్ స్టాప్ ఇంకా అందరికి కొత్త ర్యాంప్. అలాగే సినిమా మొత్తం నవ్వుతారని చెప్పాడు ఆయన స్టేజ్ పైన. అలాగే ఉంది ఎంటర్టైన్మెంట్. సినిమా ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అంతే లవ్ స్టోరీ ఉంది. ఓన్లీ పంచులు వేసేసి ఏదో నవ్విచ్చేసి స్టోరీ లేకుండా ఇలా లేదు. స్టోరీకి స్టోరీ ఉంది, ఎమోషన్కి ఎమోషన్ ఉంది, లవ్కి లవ్ ఉంది. అక్కడ మళ్ళీ ఓన్లీ లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్టు లేదు. మధ్యలో కూడా పంచులు వస్తున్నాయి. వేరే లెవెల్ అసలు. నేను చెప్తున్నానుగా, ఈ దివాళి కిరణ్ అన్నదే. కిరణ్ అన్న, నువ్వు మాకు గిఫ్ట్ ఇచ్చావు, మేము మీకు గిఫ్ట్ ఇస్తున్నాం. కలెక్షన్తో ఉండేసాయి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్ కానీ, తండ్రి సీన్స్ కానీ, ప్రతి ఒక్క యాక్టర్ వెన్నెల కిషోర్ కామెడీ కానీ, ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్గా చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది. హీరోయిన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే తను వేరియేషన్ చూపెట్టడంలో సైకోగా అండ్ లవర్ చాలా బాగా చూపించారు. డైరెక్టర్ కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు కదా, తను అనుకున్నదైతే నిలబెట్టారు. హీరోయిన్ మాత్రం నిజంగా చెప్తున్నా ఖతర్నాక్ చేసింది. హీరోయిన్ సూపర్ యాక్టింగ్ చేసింది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా కామెడీ యాక్టింగ్ బాగా చేసింది. సాంగ్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. అంటే సినిమా ఏంటంటే ఒకటి ఏంటంటే కంట్రోల్ కోసం ఉంటుంది సినిమా. అంటే ప్రతి మనిషిలో ఒక కంట్రోల్ అనేది ఉండాలన్నట్టు ఒక సినిమా చేసింది. ఆ కంట్రోల్ అనేది ఒక ఆవేశం అనేది తగ్గించుకోవాలి. ఆవేశం కోసమే ఒక హీరోయిన్ పైన ఉంటుంది. అలాంటి మార్పు రావాలని హీరో చూపిస్తాడు, హీరో మారుస్తాడు.
ఇదే సినిమా అనమాట. క్యారెక్టర్ చాలా బాగుంది సినిమా. కామెడీ చాలా బాగుంది. నేను చెప్తున్నాను మర్చిపోయింది అసలు ఇంతవరకు చూడలేదు కామెడీ. చెప్తున్నా సినిమా ఇది ఒక దీపావళి మాత్రం మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి, చాలా సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. హీరో గారికి కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ అండి హీరో గారికి. ముందుగా దీపావళి ముందుగా ఆయనకి మంచి లక్కీ డ్రా అనుకోవచ్చు. సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు నిజంగా.